హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సబ్స్క్రిప్షన్. అండ్ ఆల్సో ఇంకా మీ ముందుకి నేను ఇలాంటి జెన్యున్ మాత్రమే తీసుకొస్తానండి. ఆహ్, ఎందుకంటే నేను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కాబట్టి ఖచ్చితంగా జెన్యూనిటీ అండ్ ఆల్సో ఎగ్జామ్ ఉండేవే తీసుకొస్తానండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నేను ఇప్పుడు రీసెంట్‌గా మొదలుపెట్టాను. అండ్ ఆల్సో మీరు కామెంట్ చేసినట్లయితే వేటి గురించి, ఏ టాపిక్ గురించి డిస్కస్ చేయాలి అన్నా వాటి గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఆల్సో లెట్స్ గో టు ద నోటిఫికేషన్. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అని మీరు డైరెక్ట్‌గా గూగుల్‌లో సెర్చ్ చేయండి. నేను మీకు లింక్స్ ఏమి ఇవ్వట్లేదు కింద. ఎందుకంటే మీరు డైరెక్ట్‌గా గూగుల్‌లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఆల్సో కింద రిక్రూట్మెంట్ నోటీస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. రిక్రూట్మెంట్ నోటీస్ కిందనే మీకు ఇక్కడ కొంచెం కాషన్‌వి ఇస్తారండి వెంటనే. అంటే ఈమెయిల్స్ నాట్ టు బి రెస్పాండ్ టు ఎనీ ఫ్రాడులెంట్ ఈమెయిల్స్. సో, ఇలాంటివి ఫ్రాడులెంట్ ఈమెయిల్స్‌కి కానీ, రిప్లై ఇవ్వడం కానీ, డబ్బులు పే చేయడం కానీ, ఇట్లాంటివేమి ఇప్పుడు ప్రెజెంట్ చాలా జరుగుతున్నాయి కదండీ. జాబ్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. స్కామ్స్‌లో బానిసలైపోతున్నారండి స్కామ్స్‌కి. సో, అట్లా ఉండకుండా దీనికి ముందే ఇచ్చారండి. అండ్ ఆల్సో అది ఇంటూ మార్క్ కొట్టేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తది గ్రేడ్ 2 పోస్టులండి అడ్వర్టైజ్ ఇవి. మినీ సర్వేయర్ ఇన్ డీవీసీ. డీవీసీ అంటే ఇట్స్ నథింగ్ బట్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనమాట. సో, ఇట్లాగా మీకు పేజ్ ఓపెన్ అవుతదండి. ఒక పీడిఎఫ్ అయితే మీకు ఓపెన్ అయిపోతది. అందులో మీరు క్లియర్‌గా చూసుకోండి, చదువుకోండి. అండ్ ఆల్సో ఎందుకంటే ఇక్కడ మేము జస్ట్ ఒక స్కెలిటన్ లాగా నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసేస్తాను. బట్ డీటెయిల్డ్‌గా మీరు చదువుకుంటే ఇంకా మీకు బాగా అర్థమవుతది. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, మీకు ఇదొక స్టాట్యుటరీ ఆర్గనైజేషన్ అండి. మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా దీన్ని రన్ చేస్తున్నారు ప్రెజెంట్. అండ్ ఆల్సో మీరు అఫీషియల్ వెబ్సైట్ www.dvc.gov.in. డీవీసీ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అని చెప్పేసి. అండ్ ఆల్సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమేనండి, ఆఫ్లైన్ అయితే కాదు. ఆన్లైన్లో కూడా మీరు కరెక్ట్గా అప్లై చేసినట్లయితేనే మీకు ఏమవుతుంది, అప్లికేషన్ అయితే ఫార్వర్డ్ అవుతుందండి. మీరు ఏమాత్రం అప్లికేషన్లో మిస్టేక్స్ చేసినా అది రిట్రైవ్ అవ్వదు. అండ్ ఆల్సో ఒక్కసారి ఫీ పేమెంట్ చేసేసిన తర్వాత ఒకవేళ బై మిస్టేక్‌గా ఫీ పేమెంట్ కట్ అయిపోయినా కూడా మళ్ళీ మీకు అది రీఫండ్ అవ్వదండి. ఇక్కడ పోస్టులు చూద్దామండి. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సాయిల్ కన్జర్వేషన్ 2024 టోటల్ వచ్చేసి 2 ఉన్నాయండి. ఆహ్, ఆహ్, ఇక్కడ వచ్చేసి మనకి శాలరీ చూద్దామండి. 56,100 నుంచి 1,17,000 వరకు ఉంది. పోస్ట్ అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి సాయిల్ కన్జర్వేషన్ అండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసేటప్పటికి ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏఐసిటిఈ అప్రోప్రియేట్ స్టాట్యుటరీ అథారిటీ అప్రూవ్డ్ ఇండియన్. అండ్ ఆల్సో ఇక్కడ మీకు 65% అయితే ఖచ్చితంగా రావాలి. అండ్ ఆల్సో యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబుల్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసేపటి 29 ఇయర్స్. అది కూడా ఏంటండి, మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ కన్నా ముందే మీకు ఏమవ్వాలి, 29 ఇయర్స్ వచ్చి ఉండాలండి. అండ్ ఆల్సో 29 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఇందులో తీసుకోరండి. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. దీనికి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో, ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మళ్ళీ మీకు రిటన్ టెస్ట్, అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో పార్ట్ 1, పార్ట్ 2 అనేది ఉంటుందండి. పార్ట్ 1 వచ్చేసి కన్సిస్టింగ్ ఆఫ్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆన్ వొకాబులరీ, verbal comprehension, quantitative aptitude, reasoning ability, data sufficiency and interpretations, న్యూమరికల్ ఎబిలిటీ ఇవి ఉంటాయండి. పార్ట్ 2లో వచ్చేసి కన్సిస్టెన్సీ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఏమవ్వాలంటే అట్లీస్ట్ మీకు క్వాలిఫై అవ్వడానికి సిబిటీలో 50% మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాలి. పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపి 50%, అంటే లైక్ ఈచ్ పేపర్ 1లో 50%, పేపర్ 2లో 50% ఖచ్చితంగా రావాల్సిందండి. వెరిఫికేషన్ క్రెడెన్షియల్స్ వచ్చేసప్పటికి మీకు ఖచ్చితంగా క్యాస్ట్ పరంగా ఒక సర్టిఫికేట్, మీరు ఏ క్యాస్ట్ అయినా ఆ క్యాస్ట్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అండ్ ఆల్సో మీరు చదివిన యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అయితే మీకు కావాలని స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అండ్ ఆల్సో పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ దగ్గరికి వచ్చేటప్పటికి జనరల్, ఓబీసీ, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 300 పే చేయాలండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసేటప్పటికి మీకు ఎగ్జామినేషన్ ఫీ అయితే ఏముండదు. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 4/7/2024 అండి. అండ్ ఆల్సో దట్ విల్ బి ద లాస్ట్ డేట్. ఈవెన్ అప్లికేషన్ కూడా అదే లాస్ట్ డేట్ అండి. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఏం చేయాలంటే, మీరు పే చేసేసిన అమౌంట్ ఎట్టి పరిస్థితి రీఫండబుల్ అయితే కాదండి. బై మిస్టేక్గా మీరు ఏదైనా దాంట్లో కరెక్షన్స్ కూడా మీరు చేసుకోవడానికి అయితే ఉండదు. సో, ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా మీరు అప్లికేషన్ అంతా చూసుకొని
మీరేం చేయాలంటే ఖచ్చితంగా మీరు అప్లై చేయాల్సినైతే ఉందండి. అండ్ ఆల్సో దామోదర వ్యాలీ కార్పొరేషన్ చాలా తక్కువ పోస్టులే వేశారు. ఒక 2 పోస్టులే వేశారని మాత్రం వదలొద్దు. ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు మనకేమవుతుందంటే ఎక్స్‌పీరియన్స్ పెరుగుతది. అండ్ ఆల్సో ఒకవేళ కనుక మీరు ఎక్స్‌పీరియన్స్ పెరిగినట్లయితే ఒక జాబ్ కాకపోతే ఏదో ఒక జాబ్ వస్తదండి. సో, డిప్రెస్ అయితే అవ్వద్దు. నేను అలాగే చాలా వాటిలకి రాసానండి. ఆహ్, సో, సో, అట్లాగా మీరు కూడా ఏదో ఒక దానికి రాస్తే ఏదో ఒకటొస్తది. సో, సో దట్ డోంట్ గెట్ డిప్రెస్డ్. అండ్ ఆల్సో ఇట్లాగే మీరు ప్లీజ్ కైండ్లీ సపోర్ట్ మీ. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ ఆన్ సెట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అండి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్, డేట్ ఆఫ్ బర్త్, మార్క్ షీట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే ఆ సర్టిఫికేట్, మళ్ళీ డిజేబుల్ వాళ్ళకి డిజేబుల్ సర్టిఫికేట్. సో, ఇవన్నీ ఒకసారి మీరు పీడీఎఫ్‌లో క్లియర్‌గా చూసుకోండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. Please kindly share this videos to your friends. Thank you so much for watching my video. Thank